ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? దేవుని కృప బట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మార్నింగే పప్పు అయితే నిన్న పెట్టుకున్నాను కదా, మీరు ఎండింగ్లో చూసారు కదా. మార్నింగ్ చూసారు ఎలా మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉందన్నమాట. ఇంకా అదంతా ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకు ఇప్పుడు నేను తినటం కోసం అని చెప్పేసి కొంచెం అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది కొంచెం దీంట్లో కొంచెం తీసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చట్నీ కోసం నేను ఎట్లాగా సింపుల్గా చేసుకుంటాను, ఒక్కొక్కసారి ఇంకొక రకంగా చేస్తాను అనమాట. ఈరోజు సింపుల్గా ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే ఇంకొక కడాయి తీసుకొని దాంట్లోకి పల్లీలు వేసుకొని మంచిగా వేగేంత వరకు అలా ఉంచాను. ఈ లోపల ఈ వేగుతూ ఉండేలోగా నేనైతే ఇలాగ మొత్తాన్ని గిన్నెలని తీసుకొని సగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా మంచిగా మగ్గిపోయినాయి, అంటే బాగా ఉడికిపోయి ఉన్నాయి. దాంట్లోకి నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. బాగా వేగిపోయినాయి కాబట్టి దీంట్లోకి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. అయితే నా దగ్గర ఇప్పుడు పచ్చిమిర్చి లేవు, అందుకని చెప్పేసి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక 4-5 యాడ్ చేసుకున్నానండి. అంటే కారం తగ్గట్టుగా యాడ్ చేసుకొని అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అది కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి సాల్ట్ కొంచెం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని దాంట్లోకి వేరుశనగపప్పు ఉంటుంది కదండి, అది కూడా ఒక చిన్న గుప్పుడు వేసుకున్నాను. వేసుకుని చల్లారడానికి కోసం పక్కన పెట్టేసుకున్నానండి. ఈ చల్లారిలోగా నేనైతే ఇక్కడ అట్టయితే వేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకొని తర్వాత ఈ లోపల అయితే నాకు చట్నీ కోసం అని రెడీగా అయిపోయింది అనమాట, చల్లారింది. అందుకని చెప్పేసి అది మిక్సీ చేసుకుంటాను. ఈ మిక్సీ చేసుకుంటా వేసుకున్నాను. అయితే మీకు ఒక విషయం మర్చిపోయాను అనమాట, వేసాను కానీ మిస్ అయింది క్లిప్ అనేది. కొంచెం చింతపండు కూడా వేసుకోండి, చింతపండు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. వేసుకున్నాను, అది మిస్ అయింది అనమాట. ఇదైతే చట్నీ చేసేసుకున్నాను. ఈ లోపల అట్టు కూడా అయిపోయిందండి, మినపట్టు. దాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా చట్నీ, దాంట్లోకి తాలింపు కోసం అని చెప్పేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవి బాగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అయితే నేను ఎండుమిర్చితోనే చేశాను కదా చట్నీ అనేది, అందుకని చెప్పేసి నేనైతే వేయలేదండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. ప్రాసెస్ కూడా చాలా తక్కువే కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా సింపుల్గా చేసుకోండి, బాగుంటుంది. దీంట్లోకి ఇంకా కాంబినేషన్గా బాగుంటుంది. ఇంకా మినపట్టు అయితే తినేసిన తర్వాత ఇంకా నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అది ఏం లేదండి, చాలామంది తెలుసు, కాఫీ కూడా కొంచెం ట్రిక్ అనేది యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా కాకుండా కొంచెం మంచిగా చేసుకోవాలనుకుంటే హోటల్ స్టైల్లో ఈ రకంగా చేసుకోండి. మంచి చిక్కగా ఉన్న బాల్ తీసుకొని దాంట్లోకి ఇంకా 2 to 3 స్పూన్స్, కొంచెం ఒక్క స్పూన్ అనేది ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని బాగా మరిగిన తర్వాత దాంట్లోకి మనం స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. పాలన్నీ మంచిగా మరిగిపోయిన తర్వాత వీళ్ళు చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఇదేనండి ట్రిక్, హోటల్లో బాగా యూజ్ చేస్తారు. ఇదే జస్ట్ అవి పాలు ఇరిగిపోకుండా జస్ట్ లైట్గా మనం కలుపుకుంటూ ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. పాలు అనేది అంటే వేడి అనేది బాగా తగలకూడదు, జస్ట్ తగలనట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఒక కప్లోకి తీసుకొని మంచిగా దాన్ని చల్లార్చుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగా చేయండి మీరు కూడా. నేను దాంతోపాటు ఇంకా దైవమర్మాలు చదువుకుంటూ నా టీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగా నేను హోటల్లో ఒకసారి చూశాను, ఎలా చేయాలని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. ఇలాగా అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా రోజుల నుంచి బట్టలు అయితే అలా ఉంచేస్తున్నానండి. నాకు నచ్చని పని ఏదైనా ఉన్నదంటే బట్టలు ఉతకడం, బట్టలు మడతెట్టడం. అవి మాత్రం అలాగే ఉంటాయండి, ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఉతికినప్పుడు గుర్తొస్తాయి అనమాట, ఈరోజు బట్టలు ఉతకాలి కదా అన్నప్పుడు అవి మడతెట్టుకొని అప్పుడు ఉతుక్కుంటాను అనమాట. అలా చేస్తూ ఉంటాను. ఇది మాత్రం నేను మార్చుకోలేకపోతున్నాను. ఫస్ట్ నుంచి పెళ్ళైన కాడ నుంచి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకైతే. ఇది కూడా మార్చుకోవాలండి కొంచెం కొంచెంగా. ఇంకా నేనైతే ఇంకా బట్టలు అయితే ఇలా మడతెట్టేసుకున్నాను. ఏమో తెలియదండి, ఈ మధ్య నాకు కొంచెం డల్గా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. ఇంకా హోమ్ సిక్ అనుకుంటా. మమ్మీ కూడా వచ్చిన కాడ నుంచి నేను వెళ్ళలేదు, అంటే చూడలేదు, అందువల్లనే ఏమో తెలియదు కానీ చాలా డల్గా అనిపిస్తుంది, హోమ్ సిక్లా అనిపిస్తుంది అనమాట. చూడాలండి
ఇంకా అది అయిపోయిన తర్వాత నేను స్టవ్ మీద పప్పు అయితే పెట్టేశాను. పప్పు మామిడికాయ వండుతున్నానండి. అయితే మీకు చూపించట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, అందుకని చెప్పేసి ఇంకా తర్వాత గిన్నెలు అయితే కడుగుతున్నానండి. ఇంకా గిన్నెలు కడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గదులన్నీ కూడా తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా అన్ని గదులు తుడిచేసుకుని ఎత్తేసుకుంటే నాకు పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా గదులను తుడిచేసుకున్నాను. ఈ లోపల పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందండి. దాని అంతా మంచిగా రుబ్బేసుకుని దాంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. లాస్ట్ టైం మీకు గుర్తుందా, పులుపు ఎక్కువ వేసేసాను చెప్పాను కదా, ఈసారి అలా అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా దాన్ని తాలింపు పెట్టుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదండి. ఇంకా రెండు కలిపి దాంట్లో కొంచెం ఆవకాయ పచ్చడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఎండుమిర్చిలోకి వచ్చే ఆయిల్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? మీకు ఎంతమందికి ఇష్టం ఎండుమిర్చి, పప్పులో ఉండే ఎండుమిర్చి అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేనైతే మంచిగా తినేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఈరోజైతే లూకా 4వ అధ్యాయం చదివానండి. ఇందులో ఏంటంటే దేవుని యొక్క సువార్త, ఆయన యొక్క పరిచర్య స్టార్టింగ్లో ఉండేటప్పుడు సాతాను ఎట్లా దేవుని పీడిస్తూ వచ్చిందో, ఆయన ఎట్లా దాని నుండి తప్పించుకుంటూ వచ్చాడో కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత దేవుడు ఎంతోమందికి అంటే సువార్త ప్రకటిస్తూ, ఆయన చేయవలసిన కార్యాలు జరిగిస్తూ, స్వస్థపరుస్తూ, గుడ్డివారిని, మూగవారిని, దయ్యాలు పట్టిన వారిని అలా స్వస్థపరుస్తూ వస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఈ విషయం గురించి మనం క్లియర్గా ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చండి. ఇలా నా ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.